84 లక్షల జీవరాశుల్లో మలమూత్రములు దుర్గంధభూయిష్టములై మంగళ కార్యమునకు పనికిరానివై ఉంటాయి. ఒక్క ఆవు అనబడేటటువంటి ప్రాణి యొక్క మలమూత్రములు మాత్రం సుగంధభరితములై మంగళ కార్యములకు వాడబడతాయి. కాదు కదా, క్రిమి సంహారకములై ఉంటాయి. అందుకే ఇంటి ముందు ఆవు పేడతో అలుకుతారు. ఏదైనా మంగళకార్యం చేయవలసి వచ్చినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా అక్కడ ఆవు పేడతోనే అలుకుతారు. ఆవు పేడ వెంటనే అంత శుద్ధిని చేస్తుంది. అసలు ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి లేకపోతే ఏ కార్యం జరగదు. ఎంత వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా ఇవి లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందుకే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు ఉంటే పంచగవ్యాలు వస్తాయి. పంచగవ్యాలతో మీకు హోమం చేయించగలిగిన వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే లోకమునకంతటికి శాంతి ఉంటుంది. అందుకని ముందు గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక అంది శాంతి మంత్రం.